ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓతా ఇది విజయశాంతోళ్ళ అక్క నిశ్చితార్థం మాత్రమే కాదు, మా అన్న నిశ్చితార్థం కూడా. వాళ్ళు మనం ఏముండదు, అంతా మనమే కదా, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉండదు. ఆయన నువ్వేంటి ఒట్టి చేతులతో వస్తుండవు, పట్టుకో. ఏంట్రా పట్టుకునేది? ఇదో ఇట్టంటి ఎన్ని నాకు పెట్టమాక. ఇప్పటికే వచ్చినోళ్ళ ముందు పరువు పోతుండాది. ఇట్టంటి పెళ్లి సంబంధం చూసినారా అని. సర్లే అత్త, మా ఆయనకి నచ్చి ఉండదు, చేసుకుంటా అన్నాడు. వాళ్ళకేమి, వాళ్ళ పిల్లలకు కావాలంటే పెద్ద పెద్ద సంబంధాలు చూసుకోమని చెప్పు. మనం ఎట్లాంటి సంబంధం చూసుకోవాలో కూడా వాళ్లే చెప్పాలా ఏమి? సరిపోయినాదిరా. నువ్వు మీ అన్నని సమర్థిస్తుండావో వీళ్ళని వెనకేసుకొస్తుండావో నాకైతే అర్థం కావట్లేదు. రెండూ చేస్తున్నాను. అత్త నువ్వు కూడా వెళ్ళు, వంట పని ఏమైనా ఉంటే చూసుకుందు గాని. మెట్టు తీసుకుని కొడతాను. నేనేందిరా వంటకడ నిలబడేది? ఆడపిల్లుళ్ళ ఎన్ని చూసుకుంటారు? అన్ని ఆళ్ళు చూసుకునేదానికి మనం ఎందుకు అత్త వచ్చుండదే? అన్నకు తోడుగా వచ్చుండవా? అవునరా, భయపడతాడని తోడుగా వచ్చుండాను. సరే నువ్వు పోయి అన్నగడ కూర్చోపో, నేను పోయి వస్తా. మెట్టుతో కొడతాను. సరే పోరా. మెట్రో ఇది ఆడబెట్టొస్తా. ఓ విజయ, రైటు. ఇవి ఎంగేజ్మెంట్ రింగ్స్ పూజ చేయించుకుని తెచ్చాను. తీసుకెళ్లి కాస్త జాగ్రత్తగా పెట్టు. నిశ్చితార్థం అయిపోయినాక కట్టుకోవాలా. వెళ్ళి చెప్పు మీ అక్కకి. ఈ పెళ్లి ఇష్టం లేనట్టే ఉంటుంది, బట్ అన్ని అరేంజ్మెంట్స్ ఆవిడే చేస్తుంది. అదే నాకు అర్థం కావట్లేదు. ఈవిడికి నిజంగా ఇష్టం ఉందా లేదా? అయినా ఆవిడిష్టంతో మనకేంటత్త పని? ఈ పెళ్లి జరగడానికి మాత్రం వీల్లేదు. దట్స్ ఆల్. ఏంటక్కా నువ్వు కాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇలా ఉంటే ఎలా? ఎందుకు అక్క ఇంతగా బాధపడుతుంది? ఏమైందక్కా? నువ్వు కోరుకున్నట్టుగానే పెళ్లి జరుగుతున్నందుకు సంతోషపడాలి, కానీ ఆ బాధ ఏంటి? నా వల్లే కదా నీకిన్ని అవమానాలు. స్థాయికి మించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. వాళ్ళేమో నిన్ను గొంతమ్మ కోరికలు కోరి అవమానిస్తున్నారు. సర్ది చెప్పడానికి అమ్మకేమో ఒంట్లో బాలేదు. అన్నీ నువ్వే భరించాల్సి వస్తుంది. వాళ్ళ మాటలు నన్నేమీ బాధ పెట్టడం లేదక్కా. వాళ్ళ మాటల కంటే కూడా అన్నయ్య కళ నెరవేరబోతోంది. నువ్వొక మంచి ఇంటికి కోడలివి కాబోతున్నావన్న సంతోషమే ఎక్కువగా ఉంది. ఈ సంతోషం వాళ్ళు పెట్టే బాధని కనబడనివ్వడం లేదు. అయినా కాబోయే పెళ్లి కూతురి కళ్ళల్లో కళ ఉండాలి, కానీ ఈ కన్నీళ్ళేంటి? ఏది నవ్వు? ఇక అదొక్కటే తక్కువ. ఇప్పుడు కావాల్సింది అదొక్కటే. ఇక ముందు నీ జీవితంలో కావాల్సింది కూడా అదొక్కటే. కష్టాలు కన్నీళ్లు పుట్టింట్లో వదిలేసి నవ్వుతో అత్తారింటికి వెళ్ళు. మాకు కావాల్సింది కూడా అదే. నువ్విలా బాధపడితే మేము బాధపడతామక్కా. నువ్విలా నవ్వుతూ ఉంటే అదే మాకు ధైర్యం. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. పుట్టింటి నుంచి నీకు కట్న కానుకలు ఎంతిస్తానో తెలియదు, కానీ కనీసం ఆ నవ్వునైనా ఇచ్చి పంపాలని నా ఆశ. దయచేసి ఆ నవ్వుని మాత్రం దూరం చేసుకోకక్కా. సరే, టైం అవుతుంది, ఈ చీర కట్టుకో. నేను నవ్వుతూ ఉండాలంటే మీరు కూడా నవ్వుతూ ఉండాలి. మా బ్రతుకులు చీకటి చేసి మీ జీవితాల్లో వెలుగు నింపుకుంటారా? నా బిడ్డకు దూరమై గాయపడ్డ దుర్గా గుండెకు బంధానికి బంధమే వైద్యమని ముసుగు వేసి ఈ పెళ్లి చేస్తున్నది చిరంజీవిని కాపాడుకోవడానికని ఆ పిచ్చిదానికి తెలియటం లేదురా పాపం. కానీ నేను మాత్రం వదలను. రక్తానికి రక్తం, గుండెకి గుండె. రేయ్, నా కొడుకు స్థానంలో నువ్వు ఉండడానికి కారణం నీ తమ్ముడ్రా.
ఈ రోజు నా శత్రువు ఆ చిరంజీవి గాడిని చంపేస్తాను. నా కొడుకు ఆత్మకు శాంతి చేకూరుస్తానురా, శాంతి చేకూరుస్తాను. ఏమ్మా చూసుకునే పని లేదా? చూసుకోలేదు బాబు. కూల్ డ్రింక్స్ మీద పడి ఉన్నాయా? ఆ, నువ్వు పోయి వాష్ చేసుకో, అలాగే. నేను ఇస్తా. మీరు డ్రింక్ తాగకుండా వచ్చారండి, తీసుకోండి, తాగండి. రేయ్ చిరంజీవి, నా చేతి నుండి తప్పించుకోలేవురా. ఈ రోజు ఇక్కడ జరిగేది నీ అన్న నిశ్చితార్థం కాదు, నీ చావు తద్దినం.